తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ 2047 పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద ఈవెంట్ చేయనుంది. సో దేశం నుంచి నలుమూలల నుంచి చాలా ప్రముఖులను పిలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, సో కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి పాలన ఏం చేసింది, అసలు ప్రజలకు ఏమి ఇచ్చింది, అభివృద్ధి ఏం చేసింది అనే దాని మీద చాలా రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు సాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉద్యమకారుడు, ప్రముఖ సింగర్ సందీప్ అన్న ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తున్నారు గ్లోబల్ రైజింగ్ తెలంగాణ అంటూ 2047 అంటూ ఒక విజన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొస్తా ఉన్నది? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీ ఎదుగుదల కోసము, నలుగురు అన్నదమ్ములు వాళ్ళ ఎదుగుదల కోసం చేసినటువంటి కార్యక్రమము. ఇప్పుడు ఈ ఫార్ములా కేసు ఏ విధంగానైతే తీసుకొచ్చిన ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణని ఒక ప్రపంచ పటం మీద పెట్టుబడులను ఆకర్షించడం కోసం చేసినటువంటి కార్యక్రమము. ఈరోజు కేవలం ఒక ఫుట్బాల్ ఆటగాడితోటి తనకున్నటువంటి మోజు ఫుట్బాల్ తనకు ఆడాలని ఒక ఇంట్రెస్ట్ తోటి కేవలం ప్రజాధనాన్ని వృధా చేయడం కోసం 100 కోట్లకు పైగా తను పెట్టుబడి పెట్టి అది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖజానా నుండి తీసుకొని మెస్సీని తీసుకొచ్చి ఒక పెద్ద కుట్రకు, పెద్ద మాఫియాకు తెరలేపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ 2 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి చేసింది కంప్లీట్గా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి కేసీఆర్ గారు లాంటి ఒక మహానాయకుని పట్టుకొని ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఒక బండ బూతులు తిడుతున్నాడు. కాబట్టి అది నోరు కాదు, అదొక మోరిలాగా ఈరోజు తెలంగాణ సమాజం అంతా చూస్తున్నది. ఎందుకంటే తను చేసేటటువంటి పనులని ప్రజలు పక్కదోవ ఏ విధంగా పట్టాలంటే కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి, హరీష్ అన్న లాంటి వాడిని ఒక మంచి నాయకుని తిట్టాలి. కాబట్టి ఇప్పటికైనా తన బూతు పురాణాన్ని మాడుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలని మళ్ళొక్కసారి ఈ 2 ఏళ్ల పాలన సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా మేమందరం చెప్తున్నాము. దయచేసి ఇప్పటికే బీసీలకు పూర్తి స్థాయిలో మోసం చేసింది. గతంలో కేసీఆర్ గారు అమలు చేసినటువంటి 22.7% రిజర్వేషన్ని పక్కన పెట్టి ఇస్తానటువంటి 42% రిజర్వేషన్ని కంప్లీట్గా తుంగలో దొక్కి ఈరోజు కంప్లీట్గా కోర్టుల పేరుతోటి, కేసుల పేరుతోటి వాళ్ళే కేసులు వేయించి ఆ రిజర్వేషన్లు కంప్లీట్గా రద్దు చేయించి ఈరోజు బీసీలను అత్యంత ఘోరంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అవమానించింది ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. కాబట్టి జరగబోయే ఎన్నికలలో వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినా, వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా, చాలామంది కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా వాళ్ళు ప్రజల్ని చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే మీకు బిల్లు రానియము, మీకు పెన్షన్ రానియము, రైతు బంధు రానియము, ఇట్లా అనేక విధాలుగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఈ సందర్భంగా 11వ తారీఖు కావచ్చు, 14 కావచ్చు, 17వ తారీఖు ఇక్కడ 3 దఫాలుగా ఎలక్షన్లు పెట్టడం జరిగింది. ఈ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను ఎక్కడికక్కడ ఓడిస్తేనే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనువిప్పు కలిగి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడతారు. ఇప్పటి వరకు వాళ్ళు తిట్టడం మీద, వాళ్ళ భూముల మీద, వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాల మీద, హైడ్రా కూల్చివేతల మీద మాత్రమే దృష్టి పెట్టారు. కాబట్టి ఈ స్థానిక ఎన్నికలలో కనీసం వాళ్ళకు బుద్ధి చెప్తేనన్న ఏనైనా జ్ఞానోదయం కలిగి ప్రజల పక్షాన ఉంటారని మేమందరం కోరుకుంటున్నాం. ఎక్కడ అన్యాయం జరిగినా మీరు మీ టీం ఒక పాట రూపంలో కానీ, ఒక ఆట రూపంలో కానీ, ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర రూపంలో కానీ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ వేదిక నుంచి ఒక చిన్న పాట ద్వారా ఏం చెప్పగలుగుతారు? కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, 2 ఏళ్ల పాలన ఇండ్లను కూల్చే పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను కూల్చే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, 2 ఏళ్ల పాలన ఇండ్లను కూల్చే పాలన. అరే అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు అనుకుంటూ మనల ముంచ వచ్చినోడు, వాడు ఢిల్లీకి పోవుడు తప్ప గల్లికి చేసింది లేదు. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, 2 ఏళ్ల పాలన ఇండ్లను కూల్చే పాలన. ఇకనైనా ఇళ్లను కూల్చుడు మానుకొని కొత్తగా ఇండ్లు కట్టాలి. ఈ తెలంగాణ రాష్ట్రం అంటేనే అనేక సకల సదుపాయాలకు ఈరోజు భారతదేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు ఈరోజు కేసీఆర్ గారు. అటువంటి తెలంగాణను ఇంకొక 20 ఏళ్ళు వెనక్కు పోయేలాగా చేసిండు. నిన్న మేము ఒక దగ్గరికి పోతే వాస్తవానికి ఏదో అనుకున్నాం కానీ 119కి 110 సీట్లు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరబోతున్నారని కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. ఏదున్నా మేము ఈ 2 ఏళ్ళ నాయన మేము దున్నుకోవాలన్నా, దండుకోవాలన్నా, పైసలు సంపాదించుకోవాలన్నా ఈ 2 ఏళ్ళే, మళ్ళీ ఇంకో 20 ఏళ్ళ దాకా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి కాదు కదా, జెండా గద్దెలు కూడా కనపడని పరిస్థితి ఉన్నదని వాళ్ళ సొంతంగా కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. మేము నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు సర్వం నాశనం చేసిండు అని వాళ్ళే చెప్తున్నారు.
కాబట్టి 2047 అనే విజన్ని తీసుకొస్తున్నాడు ముఖ్యమంత్రి. దీని ద్వారా తెలంగాణ మరింత ముందుకు పోయే అవకాశం ఏమైనా ఉంటుంది అనుకోవచ్చు. 2047 కంటే 2027 వరకు నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు ఫస్ట్ అది చేయి. 2047 వరకు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉండాలి. ఫస్ట్ నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి కదా. నీ ఎజెండానే చంద్రబాబు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఎజెండా. నువ్వు చివరి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటామని నమ్మకం అయితే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కరడు కట్టినటువంటి వాళ్ళకే లేదు. కాబట్టి నీ ఎజెండా 2047 కాదు 2027 వరకు నువ్వు అమలు చేస్తున్నటువంటి హామీలను అమలు చేయి. అది లేకపోతే ఖచ్చితంగా రాబోయే రోజులలో నిన్ను గద్దె దించడం ఖాయమో. మళ్ళొకసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ప్రజలు చేయాలని నిశ్చయించుకున్నాను.